పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఇది మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము భక్తిహీనులకు నీతిమంతుల కష్ట దినములు పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయదు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం స్వామి. గతించిన శుక్రవారం నుంచి ఈ యొక్క శుక్రవారం వరకు కూడా మీ యొక్క రెక్కల చెట్టును కాచి కాపాడి భద్రపరిచి ఈ యొక్క భయంకరమైన ఎండల్లో కూడా మమ్మల్ని సజీవులుగా మీ సన్నిధిలో చేరినట్లుగా కృప చూపించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు పాటలు పాడటకు సహాయం చేశారు, మీకు స్తోత్రం ప్రభువా. ఇప్పుడు మేము ఒకే భాగాన్ని ధ్యానం చేసుకుంటుండగా అల్పుడైన నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను మీ సిలువ చెట్టును మరుగుపరిచి మేము ఉన్నతమైన ఉపదేశం, మహిమగలిగిన ఉపదేశం నాతో మాతో మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని పరిశుద్ధాత్మ దేవ మీ శైలిలో, మీ స్థాయిలో, మీ కార్యాలు మా అందరిలో జరిగినట్లుగా మీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచి మమ్మలను నీ వాక్యానుసారంగా జీవించే అలాంటి కృప దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు శక్తి గల పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో నీతిమంతులకు నెమ్మది కలుగ చేయదు అన్నాడు అండి. నీతిమంతులకు ఏం కలిగిస్తారంటే అండి, దేవుడు నెమ్మది కలిగి చేస్తాడంట. వీళ్ళ ఈ లోకంలో ఎంత ధనం ఉన్నా, ఈ లోకంలో ఎన్ని ఉన్నా, కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నా వారికి నెమ్మది ఉండదు. చాలామందిలో మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. వాళ్ళకి నెమ్మది లేకే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ రకంగా కాస్త పుణ్యం వస్తుందేమో అన్నట్టుగా కోట్ల రూపాయలు ఉంటాయి, కానీ హృదయంలో ఏముండదు, నెమ్మది ఉండదు. కలవరం, చిరాకు, చాలా వెలితి వాళ్ళ హృదయాల్లో కనిపిస్తూ ఉంటుంది. నెమ్మది ధనంతో రాదు, నెమ్మది ఐశ్వర్యంతో రాదు, నెమ్మది మనకున్నటువంటి ఏదో భూ సంబంధమైనటువంటి వాటి ద్వారా నెమ్మదిని మనం సంపాదించుకోలేం. నెమ్మది ఎవరిస్తారట? దేవుడిస్తాడు. అది ఎవరికి ఇస్తారట? నీతిమంతులకు. ఎవరికి ఇస్తారట అండి? నీతిమంతులకు. ప్రియులరా, అన్నిటికీ మూలం పాపము చేసేవాడికి నెమ్మది ఉండదు. ఎవరికి నెమ్మది ఉండదండి? పాపం చేసేవాడికి నెమ్మది ఉండదు. ఏదో ఒక దొంగతనం చేసేవాడికో, లేకపోతే ఏదో ఒక పాపం, చాలా రకాలుగా ఉంది పాపం. ఆ పాపాల్లో ఏదో ఒక పాపం చేసేవారు ఎవరైనా, వారు స్త్రీ అయినా పురుషుడైనా, వారికి నెమ్మది ఉండదు. అదొక పైకి గంభీరంగా ఉన్నా, పైకి దొరికితే దొంగ, లేకపోతే ఎవడి వల్ల కాదు అన్నట్టుగా పైకి కొంచెం గంభీరంగా కనిపించినా లోపల ఈ యొక్క నెమ్మది లేని పరిస్థితిని వాళ్ళలో మనం చూడగలుగుతాం. ఎప్పుడు నెమ్మది వస్తుందంటే, ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు నా కోసం ప్రాణం పెట్టారు, ఆయన నా కోసం రక్తం కార్చారు, ఆయన పరము నుంచి నా కోసం దిగి వచ్చి నా పాపములకు వచ్చే శిక్షను ఆయన మీద భరించారు, నేను ఆయన యొద్ద శరణు పెడితే నా పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమిస్తారట, ఆయన రక్తంలో కడిగి పవిత్రపరుస్తారట, నీతిమంతుడిగా నన్ను చేస్తారంట అని తెలుసుకుని వాక్యాన్ని విని తన పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడి మారు మనసు పొంది ఎవరైతే నీతిమంతులుగా దేవుని చేత తీర్చబడ్డారో వారికి ఆయన నెమ్మదిని కలుగు చేస్తాడు. ఎప్పుడైతే హృదయంలో ఉన్న పాపమంతా పోయినట్టు నిర్ధారణ అయిందో, మన పాపాలన్నీ ఒప్పేసుకున్నామో, ఆయన మన పాపాలన్నీ వెంటనే కడిగేస్తారు, శుద్ధీకరిస్తారు. ఆ శుద్ధీకరించినట్టుగా మన హృదయంలో ఒక తేలికపాటితనం కనపడుతుంది. ప్రభు నన్ను శుద్ధీకరించాడు, ప్రభు నాలో ఉన్న పాపం అంతా తీసేశారు, నేను ఒప్పుకున్నాను, ఆయన రక్తంలో శుద్ధీకరించాడు, ఆయన నన్ను నీతిమంతుడిగా మార్చాడు అనే ఒక నిర్ధారణ, ఒక క్లారిటీ, హృదయంలో నెమ్మది మనకి తేడా కనపడుతుంది. మారు మనసు పొందని వాడికి మారు మనసు పొందిన తర్వాత అదే తేడా, ఆ నెమ్మదిని మనం అనుభవిస్తూ ఉంటాం.
ఆ నెమ్మదిని దేవుడిస్తాడు. ఈ పాపమంతా శుద్ధీకరించేసినట్టు, మన హృదయం ఎంటీ అయిపోయినట్టు, ఆ హృదయంలో ప్రభు వచ్చి నివాసం ఉంటున్నట్టు మనకి అర్థమవుతుంది. ఇలాగున మొదటి స్టెప్ మనం నెమ్మది పొందటానికి నీతిమంతులు అవ్వటమే కారణం అని మనకు అర్థమైతే, నీతిమంతులు అవ్వడం మస్ట్ అండ్ షుడ్. నీతిమంతులం కాకుండా, పాపముల నుంచి విడుదల పొందకుండా, రక్తంలో శుద్ధీకరించబడకుండా ఏ వ్యక్తి కూడా నీతిమంతుడిగా మార్చబడలేడు. ఏ వ్యక్తికి నెమ్మది కలగదు. ఎన్ని మనం దాన ధర్మాలు చేసినా, మన ఆస్తి అంతటినీ వస్త్రాలు పంచిపెట్టినా, అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా, ఏమి చేసినా మనం నెమ్మదిని పొందుకోలేం. ముఖ్యమైనది మనం మన పాపముల నుంచి విడుదల పొందినట్లుగా, నీతిమంతులుగా మార్చబడినట్లుగా ఆయనను పాదాల చెంతకు వచ్చి శరణు వేడితే ఆయన నెమ్మదినిస్తాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా, ఏమి సంపాదించుకున్నా అది కొంతకాలం మట్టుకే అని ఎరిగిన వాళ్ళమై, నెమ్మదిని సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా ఎరిగి ఆయన సన్నిధిలో పాపాలన్నీ ఒప్పుకుని ఆ నెమ్మదిని సంపాదించుకోవడానికై మనం నేర్చుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఆ నెమ్మది ఎలాగ నెమ్మదిస్తారట, ఆ నెమ్మదినిచ్చే ఆ యొక్క ప్రాసెస్ ఎలా ఉంది అనేది మనం కొద్దిగా ఎక్కువ సమయం ధ్యానం చేసే అంత టైం కాదు, ప్రార్థన ఎక్కువ చేయాలి కనుక కొద్దిగా కొన్ని మాటలు మీకు నేను తెలియజేయడానికి ఆశపడుతూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 10వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, నెమ్మది ఉండాలి ఒక వ్యక్తికి అని అంటే అతడికి శత్రువులు లేకుండా దేవుడు చేయాలి, అప్పుడు నెమ్మది ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 10వ వచనం. ఆయన మీ చుట్టూ ఉన్న శత్రువులందరినీ లేకుండా చేసి, మీకు విశ్రాంతి కలుగ చేసి, మీరు నెమ్మది పొందినట్లుగా మీకు ఆయన చేస్తాడు అని అక్కడ వాక్యంలో చెప్పబడతా ఉంది. మీకైనా నాకైనా మనలో ఎవరికైనా నెమ్మది ఉండాలి అని అంటే శత్రువులు లేకుండా దేవుడు చేసి పెట్టాలి. అప్పుడు మనకేముంటుందండి? నెమ్మది ఉంటుంది. ఈ పక్క చూస్తే శత్రువులు, ఆ పక్క చూస్తే శత్రువులు, అడుగేస్తే శత్రువులు, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు, అంతా కుట్రలో కుతంత్రాలు, ఇవన్నీ మన చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు మనకి నెమ్మది ఉండదు. ఇశ్రాయేలు కూడా అరణ్య మార్గంలో కనాను దేశం ప్రయాణం వెళుతున్నప్పుడు అంతా శత్రువులే, మార్గం అంతా శత్రువులే. ఆయన అంటారు, మీరు నా మాట చెప్పున వినని ఎడల, శ్రద్ధగా నన్ను అనుసరించిన ఎడల, నా ఆజ్ఞలన్నీ గైకొన్నటువంటి ప్రజలుగా మీరున్న ఎడల, మీరు కనాను దేశం వెళ్ళిన తర్వాత మీ చుట్టూ ఉన్న శత్రువులు ఎవ్వరూ లేకుండా చేసి మీకేమిస్తాను? నెమ్మదినిస్తాను అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మొదటిగా మనము నీతిమంతులం అవ్వాలి. ఆ తర్వాత మన శత్రువుల మీద మనకి జయం రావాలి. అప్పుడు మనకేమొస్తుంది? నెమ్మది వస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం మొదటిగా నీతిమంతులం అవటం నేర్చుకుంటే తర్వాత జయ జీవితం అలవాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లోకంలో జీవించినంతకాలం పోరాటాలు ఉంటాయి. ఆత్మకి, శరీరానికి ఏముంటుందండి? పోరాటం ఉంటుంది. శత్రువు మన శరీరమే, ఇంకా మొదటి శత్రువు. తర్వాత శత్రువు అపవాది, తర్వాత శత్రువులు అతడి అనుచరులు, అపవాది శక్తులు, తర్వాత శత్రువులు ఇంకా ఉంటారు, చాలామంది ఉంటారు. మనం అంటే వార్చని వాళ్ళు, మనం అంటే గిట్టిన వాళ్ళు, మనల్ని ఏదో రకంగా అనగద్రొక్కాలని చూసేవాళ్ళు, దూషించేవాళ్ళు, అవమానించేవాళ్ళు, నిందించేవాళ్ళు, రకరకాల శత్రువులు ఉంటారు. ఏదో రకంగా మనల్ని మట్టి కనిపించాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ చూసి మనం నెమ్మది లేకుండా ఏమవుద్దో అని కొంత ఆందోళన పడాల్సినంత అవసరం ఏమీ లేదు. నీవు నీతిమంతుడు అయితే చాలు, నీకు శత్రువులు లేకుండా విశ్రాంతి కలుగ చేస్తానంటున్నాడు, నీకు నెమ్మదినిస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము శత్రువులు లేకుండా చేయగలిగిన శక్తి కలిగిన దేవుని వైపు మనం చూస్తూ ఆ శత్రువుల మీద జయ జీవితాన్ని ఇమ్మని మనం ప్రార్థన చేసుకోవాలి. నెమ్మది పొందటానికి గల మార్గం ఏమిటి అని అంటే, ప్రభువా, ఎంతమంది శత్రువులు నాకు దృష్టి కనపడుతున్నారా,
వీళ్ళ మీద నేను జయం పొందలేను, నా వలన కాదు, నా శక్తికి మించిన వాళ్ళ బలవంతులు, నీవే కృప చూపించు ప్రభువా, వాళ్ళందరి మీద విజయాన్ని జయాన్ని ఈ ప్రభు అని ప్రార్థన చేసుకుంటే, మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఎన్నో సందర్భాలు మనకు కనపడతాయి. ప్రతి సందర్భంలో కూడా దేవుని ప్రజలు బలహీనులుగా ఉంటారు, శత్రువు చాలా బలంగా ఉంటాడు. ఈ ప్రజలు దేవుని వైపు చూస్తారో, ఆయనకు మొర్ర పెట్టుకుంటారో, ఆ మొరను విన్న దేవుడు నేను చూస్తానులే అని వీళ్ళ పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. వీళ్ళకి విజయాన్ని ఇచ్చి, శత్రువుని ఓడింపచేసి వీళ్ళకి విజయాన్ని ఇచ్చి వీళ్ళకి నెమ్మదిని ఇస్తూ ఉంటాడు. మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే ఒక రక్షకుని దేవుడు పంపిస్తూ ఉంటాడు. ఆ సంసోను వచ్చినప్పుడు శత్రువులందరూ అణిచివేయబడతారు. ఇశ్రాయేలుకి ఎలా ఉంటుందండి? నెమ్మదిగా ఉంటుంది. అలాగే యెహోషాపాతు ఉన్నంతకాలం నెమ్మదిగా ఉంటుంది. అలాగే ఒక రక్షకుడిని దేవుడు పంపించినప్పుడు అతడు జీవించినంత కాలం అక్కడ ప్రజలందరూ ఎలా ఉంటారటండి? శత్రువుల భయం లేకుండా నెమ్మదిగా ఉన్నారని చాలా చోట్ల రాయబడింది. అది ఒక పాయింట్. శత్రువుల మీద విజయాన్ని సాధించడానికి ఒక రక్షకుడిని దేవుడు పంపించినప్పుడు ఆ రక్షకుడు ఉన్నంతకాలం శత్రువులు ఇశ్రాయేలుల వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడి వాళ్ళు ఇటువైపు రాకుండా వాళ్ళ జాగ్రత్తలో వారు ఉంటారు. ఈ ప్రజలకు ఏముంటుందండి? నెమ్మది ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనకి రక్షకుడిగా మన యేసు ప్రభు ఉన్నారు. ఆయన శరణు వేడాలి, ఆయన సహాయం కోరాలి. ప్రభువా నాకు నెమ్మదిని ప్రభువా అని మన శత్రువులు, అది అపవాదే కావచ్చు, అపవాది శక్తులే కావచ్చు, దురాత్మలే కావచ్చు, ఇంకా మనల్ని చూసి వార్చలేని వారే కావచ్చు, అసూయపడేవారే కావచ్చు, దూషించేవారు, నిందించేవారు, అవమానించేవారు, ఎంతమంది ఎన్ని రకాలుగా ఉన్నా మన దృష్టిలో ఉన్నటువంటి వారందరినీ ప్రభు దగ్గర పెట్టి వీళ్ళందరినీ జయించి అంత శక్తిని నాకు ఈ ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే ఏమండి, ప్రభు వాళ్ళందరినీ జయించడానికి శక్తిని ఇస్తాడు. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలు ఉండొచ్చు, మన దగ్గర ఏమీ లేకపోవచ్చు. కానీ గిద్యోనికి ప్రభు పెద్ద పెద్ద ఆటం బాంబులు, అనుబాంబులు ఇవ్వాల, ఉట్టి కొండలు ఇచ్చాడు, దివిటీలు ఇచ్చాడు. ఏమిచ్చాడండి? ఖాళీ కొండలో దివిటీలు ఇచ్చాడు. 300 మంది జనాన్ని ఇచ్చాడు వెనకాల. ఈయంతో 301 మంది. అవతల చూస్తే ఇసుక రేణువులాగా సైన్యం, వాళ్ళ దగ్గర ఆయుధాలు. అవతల పరిస్థితి చూస్తే బీభత్సంగా ఉంది. ఈ 300 మందితో ఏం చేయగలడు? అదే మరి, దేవునికి అసాధ్యమైందేమీ లేదు అని నిరూపించడానికే ఒక కొంత ఆయన నన్ను వెళ్ళు ధైర్యంగాని నేను చూసుకుంటా అని చెప్తే గిద్యోను కూడా నమ్మాడు దేవుడు సర్వశక్తిమంతుడు అని గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో కొండలట్టుకు దేవుటిలట్టుకు వెళ్ళిపోయాడు. అంతే యుద్ధానికి వెళ్ళిపోతే దేవుడు చేయమన్నట్టు చేశాడు. అండి అవతల శత్రువుల గుండెల్లో రైలు పరిగెట్టినాయి. దేవుడు ఎలాగ భయపెట్టాలో, శత్రువుని ఎలాగ పరిగెట్టించాలో ఆయనకు తెలుసు. ఒక యుద్ధ ధ్వని వస్తున్నట్టుగా, ఒక పెద్ద సైన్యం వచ్చేస్తున్నట్టుగా అవతలకి వినపడేలాగా చేస్తాడు ఆయన. చేస్తే ఎవరు బాబు ఏదో అని వాళ్ళకి వాళ్ళే ఊహించుకుని మనం ఇక్కడ ఉంటే మరుక్షణం మనం మట్టిగారి చేస్తామని వాళ్ళ పారిపోతారు, లేదా వాళ్ళే చంపేసుకుంటారు. ఏదో జరుగుతుంది. కొన్ని యుద్ధాల్లో వడగండ్లను పంపించి అవతల వాళ్ళని తారుమారు చేసి వాళ్ళ మీద ఇజ్రాయేల్కి విజయాన్ని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏదోటి చేస్తాడు ఆయన, ఏదోటి చేసి అవతలని మట్టి కరిపించి మనకేమిస్తాడు? విజయాన్ని ఇస్తాడు. మన దగ్గర ఆయుధాలు కాదు, మన శత్రువు మీద విజయాన్ని పొందటానికి మన దగ్గర ప్రార్థనా శక్తి ఉండాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నేను నీతిమంతుని అయిపోయాను అని సంకలు గుద్దుకోవడం కాదు, కానీ నీతిమంతులైన ప్రతి వారు కూడా శత్రువులు ఉంటారు. ఎవరుంటారా? నీతిమంతులకు శత్రువులు ఉంటారు. లోకంలో కలిసిపోయి ఆడు తాగుతాడు, ఈడు తాగుతాడు అనుకోండి, వాళ్ళకి శత్రువులు ఎవరు ఉండరు. ఆడు తాగుతాడు, ఈడు తాగుతాడు. ఈడు దేవుడిని నమ్ముకుని దేవుడిలోకి వచ్చి తాగుతూ మనిషి అనుకోండి, అప్పుడు వీడికి యాంటీ అయిపోతారు వాళ్ళందరూ. మరి వీడు పెద్ద భక్తుడు రా, వీడు రారంటరా, వీడు ఎలాగరా నిందించే వాళ్ళు కొంతమంది, అవమానించే వాళ్ళు కొంతమంది, ఎంతకాలం భక్తి చేస్తా చూస్తాం లేరని ఎటకారం చేసే వాళ్ళు కొంతమంది. ఏమండి అప్పుడు దాకా చాలా దోస్తీ ఉన్న వాళ్ళు యాంటీ అయిపోతారు. ఈయన ఎలాగైనా పాడు చేయడానికి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. రకరకాల పరిస్థితులను ఎదురవుతాయి. ఆడికి నీతిమంతుడు అయ్యాక కష్టాలు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయి. వీడు గెలుస్తాడా లేదని పరీక్ష కొంత పెడతాడు దేవుడు, నిలబడతాడా లేదని. ఎన్ని పోరాటాలు ఉంటాయి. ఈ పోరాటంలో నీతిమంతులుగా మారిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభు సహాయం కోసం ప్రార్థన చేయాలి. ప్రభు నా శత్రువుల మీద నాకు విజయాన్ని, జయాన్ని ఎలాగ పొందాలో నేర్పించయ్యా అని ప్రార్థన చేసుకోవడం ద్వారా
ఇప్పటికప్పుడే ప్రతి పోరాటంలో దేవుడు విజయాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ విజయాన్ని ఇచ్చి మనకేమిస్తాడంట? నెమ్మదిని ఇస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంకెక్కువ చెప్పలేను, ఇంకా చాలా అందులో విశ్రాంతి అనే మాటలోనే చాలా డెప్త్ ఉపదేశం ఉంది. సర్వజనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు మత్తయి సువార్తలో. విశ్రాంతిని ఎప్పుడు ఇస్తాడంట? నా కాడి మీ మీద ఎత్తుకొని, నా కాడి సులువుగా ఉంది, నా కాడి తేలిగ్గా ఉంది, నా కాడి మీ మీద ఎత్తుకొని మీరు సిలువను మోయండి, అప్పుడు మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. అది చాలా పెద్ద ఉపదేశం. మనల్ని మనం ఉపేక్షించుకోవడం చేతనవ్వాలి, ఆయన వెంబడించడం చేతనవ్వాలి, ఆయన సిలువను ఎత్తుకోవడం చేతనవ్వాలి. ఏమండి? అప్పుడు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. ఆటోమేటిక్గా ఉత్తినే విశ్రాంతిని ఇచ్చేస్తానల్లా. కాబట్టి ఆయన సిలువ అంటే ఏంటి? ఆయన సిలువ తెలుగుగా ఉంది, నా భారం తేలిగ్గా ఉంది అంటారు. ఏంటి ఆయన భారం? ఏంటి? రాజ్య సువార్త. ఏమంటే ఆయన భారం ఏంటండి? ఆయన పైన భారము, ఒక శిశువు మన కొరకు జన్మిస్తాడు, ఆయన భుజముల పైన రాజ్యభారం ఉంటుందని యెషయా గ్రంథంలో చెప్పాడు. ఏమండి? ఆయన భుజాల మీద ఏం భారం ఉంది? రాజ్యభారం, పరలోక రాజ్యభారం ఉంది ఆయన భుజాల మీద. ఈ సర్వలోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా నరకానికి పోకుండా పరలోకం చేరేటట్లుగా ప్రయాసపడి వారిని పాపములో నుంచి, శాపములో నుంచి విడుదల పొందినట్లుగా వారి కొరకు ప్రార్థనలు చేసి కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ఆ భారాన్ని మోసి, ఆ కాడిని మోసి ఆయన సిలువను ఎత్తుకుని ప్రతి ఒక్కరం వెళితే అప్పుడు మనకేమిస్తాడంట? విశ్రాంతిని ఇస్తాడు అని చెప్పాడు. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. కాబట్టి నేను నీతిమంతునయ్యాను హో అనుకుంటే కాదు, కానీ మనం జయ జీవితం కోసం ప్రార్థనలు చేసుకోవాలి. జయ జీవితం కోసం మన పోరాటంలో, ప్రతి పోరాటంలో ప్రార్థన చేసుకోవడం ద్వారా జయ జీవితం దేవుడు ఇస్తూ ఉంటే మనకు నెమ్మది కలుగుతూ ఉంటుంది. అలాగున మనం విశ్రాంతిని పొందుకోవడం కోసం ఆయన సిలువను మోసే, ఆయన రాజ్య భారాన్ని మోసే వాళ్ళంగా మనం సిద్ధపడాలని ఎంత గంభీరమైన సత్యం ఈ పాయింట్లో దాగి ఉందని మీకు నేను మనవి చేస్తున్నాను. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే 1 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. 1 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. అపాయము లేకుండా చేసి నెమ్మదినిస్తాను అన్నాడు. నామ ఘనత కొరకు 1 రాజుల 5:4. ఓకే. శత్రువు ఒక్కడ కూడా లేకుండా, అసలు అపాయమేమీ కలగకుండా నా దేవుడైన యెహోవా నలు దిశలో నాకు నెమ్మదిని దయచేసి ఉన్నాడు అని మనమే చెప్పేలాగా ప్రభు కార్యాలు చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శత్రువులే లేకుండా చేసి పెడతాడంట. అసలు అపాయమే లేకుండా చేస్తాను, నెమ్మదినిస్తాను అన్నాడు. అసలు అపాయమే ఉండదటండి. మనకి అపాయం వస్తుందన్నటువంటి అసలు ఆలోచన లేకుండా, శత్రువులే లేకుండా చేసి పెట్టి నెమ్మదినిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ప్రభు. కాబట్టి ప్రియులారా, మనకి అడుగడుగున అపాయాలు ఉంటాయి. అపాయంలో ఉపాయం కూడా ఇస్తాను అన్నాడు ఒక చోట. అండి, మీరు శోధన సహించగలిగినంత మట్టుగా మీకు పంపిస్తాను, కానీ మీరు సహించలేనంత శోధన మీకు పంపించను. ఒకవేళ శోధనలో ఉన్నా అందులోంచి ఎలా తప్పించుకోలో కూడా మార్గం, ఉపాయం కూడా మీకు నేను ఇచ్చి మిమ్మల్ని బయటపడేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రియులారా, మనకి అపాయాలే లేకుండా చేసి అమ్మో అపాయం అమ్మో అని మనం టెన్షన్ పడకుండా, అపాయాలు చాలా ఉన్నాయి ముందని మనం దిగులు పెట్టుకోకుండా, అసలు అపాయమే లేకుండా, శత్రువులే లేకుండా చేసి పెట్టి మనకు నెమ్మదినిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి పిల్లలు, మనం నీతిమంతులమైతే చాలు, ఆయన మనకి శత్రువులే లేకుండా చేస్తానంటున్నాడు, విశ్రాంతిని ఇస్తానంటున్నాడు, నెమ్మది కలుగజేస్తానంటున్నాడు. కొంచెం ముందుకెళ్తే శత్రువులు లేకుండా చేయడమే కాదు, అసలు అపాయమే లేకుండా చేసి పెడతాను, నీకు నెమ్మదినిస్తాను అంటున్నాడు. ఏమంటే నెంబర్ 3 పాయింట్ ఏమిటంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, ఒక్కొక్క పాయింట్ ఇంకెక్కువగా వివరణ ఇచ్చే అంత సమయం లేదు కనుక కొంచెం అలా జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్ళిపోతున్నాను. ఏమండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. నెమ్మది ఎలా వస్తుంది?
నీవు నీతిమంతుడు అయినంత మాత్రం చేత నెమ్మది రాదు. నెమ్మది రావటానికి కొంత ఫార్ములా ఉంది, కొంత ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ప్రకారం మనం ప్రయాణం చేయాలి, అప్పుడు మనం నెమ్మదిని పొందుకోగలుగుతాం. చదవమ్మా. ఇలాగ ప్రకటన చేశాడు, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ ఉన్న శత్రువులందరి పైన నెమ్మది కలుగజేసి ఉన్నాడు అని ఒక సీక్రెట్ చెబుతున్నాడు అక్కడ. నెమ్మది ఎలా కలుగజేస్తాడట దేవుడు? ఏమండి, నెమ్మది ఎలా కలుగజేస్తాడట? ఆయనను ఆశ్రయించినందున అంటాడు. కాబట్టి ప్రియులారా, మన ఆత్మీయ ప్రయాణంలో మనం జయ జీవితం కోసం ప్రార్థన చేసుకోవాలి. మొదటగా అపాయమే లేకుండా చేయి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. రెండవదిగా, మూడవది ఆయనను ఆశ్రయించటం నేర్చుకోవాలి. అది మనం నెమ్మదిగా బతకాలి లోకంలో. అంటే నెమ్మదిగా బతకడం చాలా కష్టం. రకరకాల పోరాటాలు ఉంటాయి ప్రతి మానవుడికి కూడా. ఆత్మీయులకు కూడా పోరాటాలు ఉంటాయి. ఆత్మీయ పోరాటం ఉంది, దురాత్మల మీద పోరాటం ఉంది, శత్రువుల మీద పోరాటం ఉంది. ఏమండి, ఈ పోరాటాలలో మనం నెమ్మది కలిగి బ్రతకాలి అని అంటే మనకి ఇచ్చిన ఫార్ములా ఒకటే, కొన్నిటిల్లో ఒకటే, ఆయనను ఆశ్రయించినందున. ఏమండి, ఆయనను ఆశ్రయించినందున. ఏదైనా యుద్ధం వచ్చిందనుకోండి, శత్రురాజు అక్కడ వచ్చాడు, మన మీద యుద్ధాన్ని ప్రకటించాడు అనుకోండి. ఇప్పుడు మన దగ్గర 2-3 ఆప్షన్లు ఉంటాయి. ఇప్పుడు ఈ రాజు యోధారాజు అనుకోండి, ఇతడు తన పక్కన ఉన్న రాజుకి వర్తమానం పంపచ్చు. అయ్యా, నా మీదకి ఫలానా రాజు శత్రువు యుద్ధానికి వచ్చాడు, నా బలం తక్కువగా ఉంది, నీవు నాతో కూడా కలిసి వస్తే మన ఇద్దరం వెళ్ళి వాడి మీద జయం సాధిద్దాం, యుద్ధం చేద్దాం అని ఇంకొక ఆయన సహాయం కోరవచ్చును ఈ రాజు. అలా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ రాజు అంగీకరిస్తాడు. నేను నీతో రావాలంటే నాకు ఇంత బంగారం ఇస్తే వస్తానంటాడు ఆయన. అరే సరే ఇస్తానయ్యా అంటాడు ఈయన. వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. వీళ్ళిద్దరు కలిసి యుద్ధానికి వెళ్ళి ఆడి మీద గెలుస్తారనమాట. ఆడు బలం మీద వీళ్ళిద్దరు కలిస్తే బలం ఎక్కువ అవుతుంది, అలా గెలుస్తారు. అలాగ తెలివితేటలు ఉపయోగిస్తారనమాట రాజులు. ఇప్పుడు ఈయన ఇంకొక రాజును ఆశ్రయించాడు అన్నట్లు లెక్క అప్పుడు, అంతే కదా. ఈయన బలం సరిపడలేదు కాబట్టి ఈయన ఎవరిని ఆశ్రయించాడు? తన పక్కన రాజుని ఆశ్రయించాడు. వీళ్ళిద్దరూ కలిసి విజయాన్ని సాధించారు అన్నట్టు. అలాగే కొంతమంది ఇంకా వేరే వేరే మార్గాలలో ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉంటారు. మనుషులను నమ్ముకుంట కంటే, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటాడు. రాజుల్ని నమ్ముకున్న, ఆశ్రయించిన, వాళ్ళ మీద ఆధారపడిన దెబ్బతినేస్తామేమో చెప్పలేం, కానీ అధికారులను ఆశ్రయించిన దెబ్బతినేస్తామేమో చెప్పలేం, కానీ దేవునిని ఆశ్రయిస్తే మాత్రం ఫెయిల్ అనేది అస్సలు జరగదు. కాబట్టి ప్రియులారా, మనం మన ఆత్మీయ జీవితంలో పోరాటంలో ఏ సమస్య వచ్చినా మన తెలివి వాడకుండా, మన బుద్ధి వాడకుండా, మనకు తెలిసినటువంటి చిట్కాలు వాడకుండా, చుట్టుపక్కల అమ్మలక్కలు చెప్పిన ఫార్ములాలు వాడకుండా, ఈ సమస్యకి ఇలాగంట అలాగంట ఎన్ని వాడకుండా ఏ సమస్య వచ్చినా మోకాళ్ళు వేసుకోవడం చేతనైతే ప్రభువుకి అప్పగించుకుని, అయ్యా నిన్నే ఆశ్రయిస్తున్నాను, నీ మీదే ఆధారపడ్డాను ప్రభువా అని ఆయన్ని ఆశ్రయించడం చేతనైతే, అది అలవాటు చేసుకుంటే, అలాంటి వారికి ఆయన ఏమిస్తాడంటే, మనకి నెమ్మది రావడానికి గల కారణం ఏంటంటాడు ఆయన? మనము నెమ్మది కలిగి ఉన్నామంటే కారణం మనం ఆయనను ఆశ్రయించినందుచేతన ఆయన మనకి నెమ్మదినిచ్చాడు అంటాడు. కాబట్టి పిల్లరా, మన సమస్యలు ఏదైనా, అది భర్త మార్పు అయినా, పిల్లల మార్పు అయినా, ఆర్థిక సమస్యలు అయినా, ఏ పోరాటమైనా మనం ఆయనను ఆశ్రయించటం అనేది ఒక చక్కటి ఫార్ములాని. ఆయన ఆశ్రయిస్తే ఆ సమస్య నుంచి విడుదలిచ్చి నెమ్మదినిస్తాడని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ పాయింట్ ఏమిటనగా, 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 15వ వాక్యాన్ని మనం చూసినప్పుడు ప్రియులారా, ఎలాగ ప్రమాణం చేశాము. యోధావారందరూ సంతోషించారు, వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేశారు, పూర్ణ మనస్సుతో ఆయనను వెదికి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్థులందరితో యుద్ధాలు జరగకుండా వారికి నెమ్మది కలగజేశారు అంటాడు. అండి, దేవుడు మనకి నెమ్మదినివ్వాలి
అని అంటే ఇంకొక ఫార్ములా ఏంటంటే, మనము ఆయనను ఆశ్రయించమని ఒక ఫార్ములా చెప్తున్నాడు, ఇంకొక ఫార్ములా ఆయనను వెదికి ఉండేరి గనుక అంటాడు. ఏమండి, ఏం చేయాలంటే మనం ఆయనను వెదకాలంట. ఆయన దొరికే కాలంలోనే వెదకండి అంటాడు. ఆయన మీకు ప్రత్యక్షమయ్యే టైంలోనే మీరు ఆయనను వేడుకోండి అంటాడా? ఏమండి, వాక్యాలు చాలా ఉన్నాయి. ఆయన ప్రత్యక్షమయ్యే కాలం ఒకటి ఉందంట, అప్పుడే వేడుకోవాలంట, అప్పుడే ఆయన కోసం మనం ఆయన్ని వెదకాలంట. ఆయన వెళ్ళిపోయాక వెతికితే ప్రయోజనం లేదు. ఆయన వెళ్ళిపోయాక వెతుక్కుంటే ప్రయోజనం లేదు. మనం ఎక్కడెక్కడో వెతికే కంటే ప్రభువును వెతుక్కోవడం చాలా 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 మంచిది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఆయన దొరికే కాలంలో, ఆయన మనకి సమయం ఇచ్చినప్పుడే, ఆయన మనకి అవకాశాలు ఇస్తున్నప్పుడే, ఆయన మనకి ఛాన్సులు ఇస్తున్నప్పుడే మనం ఆ ఛాన్స్ని వినియోగించుకోవాలి, జారపెట్టుకోకూడదు. చాలామంది మారు మనసు పొందమని దేవుడు వాక్యం ద్వారా వాళ్ళను ప్రేరేపిస్తున్నప్పుడు వాళ్ళు వాయిదాలు వేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు మారు మనసు పొందుదాం అనుకునే సమయానికి ఆయన దొరకడం. ఒక యవనస్తురాలుకి చర్చికి వెళ్ళిందంట. దేవుని దాసుడు వాక్యం చెప్తూ ఉండగా ఆ బిడ్డకి మారు మనసు ఇప్పుడే మారు మనసు పొందినని దేవుడు ప్రేరేపించాడంట. బాప్తిస్మం కూడా తీసుకుంటానని పేరేపు అని ప్రేరేపిస్తూ ఉంటే ఈ బిడ్డకి పక్కనే సాతాను ఉంటాడు కదా, ఆ చెవిలో చెప్తున్నాడంట, నువ్వు బాయ్ ఫ్రెండ్కి వస్తానని మాట ఇచ్చావు కదా, బాయ్ ఫ్రెండ్ పలానా ప్లేస్లో ఉంటానని చెప్పాడు కదా, ఈ టైంకి నువ్వు చర్చిలో కూర్చుంటే ఎలాగా, ఇప్పుడే బయలుదేరు, వెళ్ళిపో, బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపో అని ఇక్కడ మనకి చెవిలో ఆడినిపిస్తున్నాడంట. ఈమె దేవుడు ప్రేరేపణకి పక్కనెట్టి మారు మనసు పొందమని దేవుడు చెప్తుంటే ఇంకొక అరగంట గంట అక్కడ ఉంటే పిల్ల మారు మనసు పొందును, బాప్తిసానికి పేరు ఇచ్చిన, బాప్తిసం కూడా తీసుకున్నాను, దేవుని బిడ్డగా ఆ బిడ్డ చాలా ఒక మంచి స్థితిలో ఉండేది ఆ పాప. ఈ సైతాన్ ప్రేరేపణలోనే టైం అయిపోతుంది, మాట ఇచ్చాను 2 గంటలకు వస్తానన్నాను, ప్రార్థన అవుతలేదని చెప్పేసి లేచి వెళ్ళిపోయిందంట. ఆ చాలా దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు క్రాస్ చేయాలి, అవతలాడు ఉన్నాడు, ఈ పిల్ల రోడ్డు క్రాస్ చేయాలి. ఆవిడ ఎంక చూసుకుంటా ఇటేపేమవుతుందో అటేపేమవుతుందో గమనించుకోకుండా గబగబా పరిగెడితే లారీ వచ్చి ఎక్కేసింది మీద, తలకాయ పగిలిపోయింది, చచ్చిపోయింది స్పాట్లో. ఏం చేస్తామంటే ఏం చేయగలం? ఆయన సమయం ఇచ్చినప్పుడే ఆయన్ని వెతకాల. తర్వాత వెతుకుతానులే, తర్వాత పెళ్ళి అయ్యాక అప్పుడు మారు మనసు పొందుతానులే, పిల్లలు పుట్టక మారు మనసు పొందుతానులే, కొంచెం ఈ అప్పులన్నీ తీరిపోయాక మారు మనసు పొందుతానులే అని సైతాన్ని పక్క నుండి ఎలా ప్రేరేపిస్తూ ఉంటాడు. మనం తర్వాత వెతుకుతామంటే దెబ్బ తినేస్తాం. ఆయనను వెతకాలి. ఎప్పుడు వెతకాలి? ఆయన మనల్ని ప్రేరేపించినప్పుడు, సమయాన్ని ఇచ్చినప్పుడు. ఆయన బిడ్డ నువ్వు కాసేపట్లో చనిపోతావరా, ఇప్పుడే మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తున్నాడు ప్రభు. ఆ మారు మనసు పొందే బాప్తిని తీసేసుకుంటే ఒకవేళ చనిపోయినా డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేదా బిడ్డ. కాబట్టి ప్రియులరా, యాషావు తర్వాత మారు మనసు పొందగోరి ఏడ్చాడంట, కన్నీరు గార్చాడంట. కానీ మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడ్డాడని హెబ్రీ పత్రికలో రాశాడు. సమయం అయిపోయింది. తర్వాత అతడు రియలైజ్ అయ్యాడు, మారు మనసు పొందాలని ఏడ్చాడంట, కన్నీరు పెట్టాడంట, పశ్చాత్తపడ్డాడంట. టైం అయిపోయింది నాన్న అని దేవుడు చెప్పాడంట, విసర్జించేసాడంట దేవుడు. ఇంకా నీకు లేదు ఛాన్స్ అన్నాడంట. కాబట్టి పిల్లరా, మనం ఆయనను వెదకాలి. యేసు ప్రభు వారినేమో నా ప్రియుడు అన్నట్టుగా రాశాడు పరమగీతాల్లో. సంఘాన్ని షోలమితి అని రాశాడు. ఏమండి, ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడంట, ఆ తలుపు దగ్గర బయట నుంచున్నాడంట. షోలమితి అంటే సంఘం లోపల ఆ స్త్రీ లోపల ఉందంట, ఆమె మంచం మీద పడుకుని ఉందంట. ఆ ప్రియుడు వచ్చాడంట, ఆ తలుపు కొడుతున్నాడంట. ప్రియురాలా, నిష్కలంకురాలా, నా సఖి, నా ప్రియురాలా, నా ప్రాణేశ్వరి, పౌరమా అని చాలా చాలా ప్రేమగా ముద్దుగా పిలుస్తున్నాడంట. వినపడుతున్నాయి మాటలన్నీ ఈ వధువుకి, ఈ పెళ్లి కుమార్తెకి వినపడుతున్నాయి. పెళ్లి కుమారుడు బయట ఉన్నాడు అండి. ఈమె అనుకుందంట, నేను వస్త్రము తీసివేసేదని, నేను నా వేళ నుంచి జటామాంసి కరుచున్నది, ఇప్పుడు నేను లేచుటయ్యాలా, మరలా వస్త్రము ధరించుటయ్యాలా, తలుపు తీయుటయ్యాలా అని వీటి కోసం ఆలోచిస్తుందంట. అయ్యో నా ప్రియుడు చూడండి, త్వరగా లేచి తలుపు తీయాలి అసలు రూల్ ప్రకారం. ఈమె పడుకున్నావు లేగలేదు. ఆయన కొట్టాడు, మంచిగా తల తడిసిపోయింది. ఎప్పుడు వచ్చాడు, రాత్రి తెల్లారిపోయేదాకా కొడుతున్నాడు.
మన మనకి సంఘానికి ఏం లేదు, సోయి లేదు. నా ప్రియుడు కొడుతున్నాడు, తలుపు తీయాలన్న సోయి లేదు. కొట్టాడు చిరాకు వచ్చి ఆయన ఆ తలుపు సందులో కూడా చేయట్టాడంట. ఈవిడ కనపడుతుందంట, ఆయన లేగలేదు. ఆయన వెళ్ళిపోయాక అరే నా ప్రియుడు ఉన్నాడో లేదో అని లెగిసి త్వరగా డ్రెస్ చేసుకుని తలుపు తీసి చూస్తే ప్రియుడు లేడు. అప్పుడు వెళ్ళిందంట, ఊరంతా ఎత్తుక్కుంటుందంట. కావలి వారి దగ్గరికి వెళ్ళిందంట. ఊరిని కాపలా కాసేవాళ్ళు ఉంటారు కదా, ఆ కావలి వారి దగ్గరికి వెళ్ళి నా ప్రియుడు కనపడ్డాడు అని అడుగుతుందంట. వాళ్ళ చిత్త కొట్టారు. ఈ టైంలో రోడ్ల మీద తిరుగుతానికి ఎందుకు వచ్చావు నువ్వు, ఆడపిల్ల, ప్రియుడు గురించి ఇప్పుడు వస్తావా నువ్వు అని చిరాకు వచ్చి వాళ్ళు పై వస్త్రం లాగేసి కొట్టేసి పంపారంట, గాయపరిచి. ఏడ్చుకుంటా వచ్చి మార్గంలో యెరూషలేము కుమార్తెలు కనపడితే, నా ప్రియుడు కనపడితే నీ ప్రియురాలు నీ కోసం మూర్ఛిల్లిపోతుందని చెప్పండి అని వాళ్ళకి చెప్పి వచ్చేసింది మళ్ళీ ఇంటికి. అసలు దేవుడు వచ్చినప్పుడు తలుపు తెత్తం మానేసి ఆయనని వెతకాల్సిన టైంలో పడుకుని మెలకుగా ఉండి అన్నీ ఎరిగి ఉండి పిలుపు వినపడతా ఉండి నీకు అన్నీ తెలుసుండి తలుపు తీయకుండా ఆయన వెళ్ళిపోయాక వెతుక్కుంటే ఉపయోగం ఏంటండి? ఆయన ఎప్పుడు ఎత్తుక్కోవాలా? ఆయన సమయం ఇచ్చినప్పుడు, ఆయన దగ్గరలో ఉన్నప్పుడు, సమీపంగా ఉన్నప్పుడు ఆయన వెతకాల. ఆయన దొరికే కాలంలో వెతకాలి. నీ టైము ఎక్కడికి ఉందో నీకు తెలియదు, ఆయనకు తెలుసు. ఆయన నిన్ను ప్రేరేపిస్తుంటాడు. అప్పుడు మనం ఆయన్ని వెతకాలి. అలా వెతకడం చేతనైతే ఆయన మనకి పూర్ణ మనసుతో ఆయనను వెతికి ఉండిరి గనక. ఎలా వెతికారంటండి? వాళ్ళ మనసంతా పూర్ణ మనసుతో. మన ఇంట్లో ఒక బంగారం రింగ్ పడిపోతే ఎలా ఎత్తుక్కుంటాం? పోతే పోలేరు అంటామా? అంటారండి? ఎవరైనా అంటారా? 30,000 ఉందనుకోండి ఒక రింగు, 25,000 అనుకోండి పోనీ, పోతే ఉంటుంది పోతే అంటారు ఎవరన్నా? పిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ కాడి నుంచి మొత్తం అందరూ కూడా తిరిగేసేస్తారు. మొత్తం వెళ్ళేంతాను గిన్నెలన్నీ అటు ఇటు తిరిగేసేసి లైట్ వెలిగిచ్చేసి చీపు పెట్టుకుని మొత్తం తుడిచేస్తారు. అది దొరికితే ఎంతో ఆనందపడిపోయి సంతోషపడిపోయి లోపల దాచుకుంటారు కదా. బంగారమును వెతికినట్టు, వెండిని వెతికినట్టు మనం ఎవరిని వెతకాలి? యేసు ప్రభుల వారిని సమయంలోనే మనం వెతకాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, మనకి నెమ్మది కావాలంటే ఏంటి ఫార్ములా ఏంటండి? ఆయనను వెతకాలి అనే ఒక సత్యాన్ని మనం తెలుసుకుంటే మనకు ఆయన ఏమిస్తారంటే ఆయన నెమ్మదినిస్తారని దేవుని వాక్యం తెలియజేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత 5వ పాయింట్, కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 19వ వచనం. ఆయన మనలో ప్రతి ఒక్కరికి ఆదరణ కలిగించడం ద్వారా నెమ్మదినిస్తాడంట. విచారములు ఉంటాయి, ప్రతి ఒక్కరికి కూడా విచారములు హెచ్చుగా ఉంటాయి. రకరకాల విచారాలు మనుషులు కాబట్టి మనకు వస్తాయి, ఆత్మీయులకు వస్తాయి, నీతిమంతులకు వస్తాయి. విచారాలు రాకుండా ఎవరికుండా వస్తాయి. అయితే విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి ఏమిచ్చింది? నెమ్మది కలుగజేసింది అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం నీతిమంతులం అయిపోయామని చెప్పేసి ఇంకా అంతా సాధించామని అనుకోకుండా విచారాలు హెచ్చుగా ఉండే పరిస్థితులు వస్తాయి, రకరకాల విచారాలు వస్తాయి. ఆ విచారాలు వచ్చినప్పుడు మనకు నెమ్మది ఎలాగొస్తుందంట? ఆయన ఆదరణ మనకేమిస్తుందంటండి? నెమ్మదినిస్తుంది అన్నాడు. అండి ఎలాగ ఆదరిస్తాడు దేవుడు? చెప్పండి, ఎలాగ ఆదరిస్తాడు దేవుడు? పౌలు గారు వాడలో ఉన్నాడు. వాడలో ఉంటే వాడ బద్దలైపోతుంది. కొద్దిసేపట్లో ఆ వాడలో ఉన్న వాళ్ళందరూ వాడ బద్దలైపోతుంటే ఏమనుకుంటారండి? కెప్టెన్ చెప్తున్నాడు, వాడ బద్దలైపోతుంది, ఓ పక్క నుంచి నీళ్లు అక్కడి నుంచి లోపలికి వచ్చేస్తున్నాయి, మన వాడల్లో మనం అందరం చచ్చిపోతాం, ఎప్పుడు ఎవరు చచ్చిపోతామో చెప్పలేము, పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి, రక్షింపబడే అవకాశాలు ఏం కనపడతలేదు. మీ దగ్గర జాకెట్ ఉంటే ఆ సముద్రంలో ఒకటే ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి అక్కడ సముద్రంలో వాళ్ళు పెడతారు, లైఫ్ జాకెట్ అని పెడతారు. అవి ఒకవేళ మీకు అనుకూలంగా దగ్గరలో ఉంటే ఎవరి మట్టుకాళ్ళు తొడుక్కొని రెడీగా ఉండండి, ఎవరైనా మునిగిపోయే పరిస్థితి వస్తే అవి కాపాడతాయి అన్నట్టు ఆయన అనౌన్స్మెంట్ చేసేస్తే ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ బిక్కుమంట ఎలా ఉన్నారంటే, ఇంకా అయిపోయింది మన పని, ఇంకా కూసేపుడుకో ఈ ఫోటో తర్వాత ఫోటో లేదా రేపు అయిపోతాం సముద్రంలో, జాకెట్లు కూడా లేవు వేసుకుంటాకే, ఉన్నాయన్నీ ఆలాలు వేసుకున్నారు, మనకేమి లేవని వీళ్ళందరూ గుండెలు ఇలాగా బిగపట్టుకుని అలాగ ఉన్నారు. రొట్టె తినే టయానికి రొట్టె తెచ్చి తినమన్నా సరే ఎవడో కూడా రొట్టె తీసుకోవట్లేదు, తింటలేదు ఎవరు. ఇంకెందుకు, అయిపోయింది కదా, చచ్చిపోతాం కదా అని ఎవడో రొట్టె తింటలేదు, నెమ్మది లేదు ఎవడికి.
అలా ఉన్నారు బిగపట్టుకుని. అప్పుడు దేవుడు పౌలు గారికి ఒక ప్రత్యక్షతనిచ్చాడు, ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో ఆయన ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు చెప్పాడు, నాన్న నీవు కైసరు ఎదుట కనపడాల, అంటే నువ్వు బతికే ఉంటావు, నీతో పాటు వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ బతికే ఉంటారు, ఎవడు చచ్చిపోవడానికి చెప్పు అని దేవుడు చెప్పాడు. దేవుడే చెప్పాక మనవాడికి 1000 ఏనుగుల బలం వచ్చేసింది. మనవాడు అందరి దగ్గరికి వెళ్ళాడు, అయ్యలారా మీరందరూ రొట్టె తినండి అన్నాడు. వీళ్ళందరూ కాసేపులు కొంచెం చచ్చిపోతామని ఆయన అనౌన్స్మెంట్ చేస్తుంటారు, రొట్టె తినమంట పెట్టాను అని వీళ్ళందరూ కోపడ్డారు. మనలో ఎవ్వరూ చచ్చిపోరని దేవుడు నాకు చెప్పాడు, నేను కైసరు ఎదుట కనపడాలని దేవుడు చెప్పాడు, కాపాడుతానని చెప్పాడు, ధైర్యంగా తినండి అని చెప్తే వాళ్ళందరికీ కాస్త కొస్తో ఏమండి ధైర్యం వచ్చింది. చక్కగా రొట్టె తిన్నారు. మొత్తం అందరికీ వాక్యం చెప్తూ మొదలెట్టాడు. అందరికీ వాక్యం చెప్తూ మొదలెట్టాడు. అద్భుతంగా ఒక దీపంలో పడ్డారు, జాయిగా ఏమండి ఎవడు చచ్చిపోకుండా కాపాడబడ్డారు. దేవుడు ఒక దర్శనం ద్వారా ఆదరిస్తాడు. ఏమండి మనకేదో విచారం వచ్చేస్తుంది, ఆ విచారంలో పడి మనం బాగా డీలపడిపోతాం. ఒక దర్శనాన్ని చూపించి ఆయన ధైర్యపరుస్తాడు. ఏం కాదులే ఆయన దర్శనాన్ని బట్టి మనం బలం తెచ్చుకుంటాం. తర్వాత ఇంకొక విధానం ఏమిటంటే ఆయన వాక్యం చదువుతూ ఉండగా ఆ వాక్యంలో నుంచి మనల్ని ఆయన బలపరుస్తాడు, ఆదరిస్తాడు ఆ వాక్యం ద్వారా. ఏమండి అలాంటి సందర్భాలు మనలో చాలామందికి కలుగుతూ ఉంటాయి. మనం బాగా విచారంగా ఉన్నప్పుడు, ఇక ఆదరణ లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, మన పరిస్థితి అంతా తారుమారుగా ఉంది, మనకే ఎలా జరుగుతుంది అని మనం బాధలో ఉన్నప్పుడు వాక్యం తీస్తాం. చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందండి, ఆదరిస్తుంది, బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది అనమాట ఆ వాక్యం చదివిన తర్వాత. విచారం మొత్తం పోద్ది. ఆయన వాక్యం ద్వారా ఆదరిస్తాడు, దర్శనం ఇచ్చి ఆదరిస్తాడు. అండి ఇంకా ప్రియులారా, ఆయన ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో, ఎక్కువగా దీన్ని చదువుతున్నారో, ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో వారిని ఆ ధర్మశాస్త్రం ద్వారా దేవుడు ఆదరించి నెమ్మదినిస్తాడంట. వాళ్ళు తొట్టిల్లిపోకుండా కాపాడతాడంట. దేవునికి స్తోత్రం కలగనుగా. కాబట్టి ప్రియులరా, మనకి నెమ్మది ఎలా వస్తుంది? నీతిమంతులమయ్యాము అయిపోయింది ఇంకా అనుకోకుండా, ఇంకా చాలా ఉందిరా బాబు, నీతిమంతుడు అయ్యావు, ఇంకా చాలా పోరాటం ఉంది, ఈ ప్రాసెస్లో నెమ్మదిగా బతుకు భూమి మీద అని చెప్తున్నాడు దేవుడు. అది విషయం. కాబట్టి ప్రియులరా, మనం నెమ్మదిగా బతకాలంటే ఏమండి ఈ ఫార్ములాలన్నీ మనం జాగ్రత్తగా పాటించాలని దేవుని పేరిట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. 119వ కీర్తన 50వ వాక్యం మనం చూస్తే ప్రియులరా, ఆయన ఆదరిస్తూ మనలను నెమ్మదిని కలిగింపజేస్తాడు ఆదరణ ద్వారా. 119:50 నీ వాక్యం నన్ను బ్రతికిస్తూ ఉంది, నా బాధలలో ఇదే నాకు ఏం కలిగిస్తుంది? ఎన్ని బాధలో, ఏ బాధ వచ్చిన అన్ని బాధల్లో కూడా ఈ వాక్యమే నాకేమిస్తుంది? నెమ్మది కలిగిస్తుందని సాక్ష్యం చెప్తున్నాడు కీర్తనకారుడు. అలాగే 119, 165 నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తొట్టిల్లుటకు కారణమేమీ లేదు అంటాడు అక్కడ. అండి ఆయన ధర్మశాస్త్రాన్ని ఏ బిడ్డైతే ప్రేమిస్తుందో, ఏ కుమారుడైతే ప్రేమిస్తున్నాడో వారికి ఆయన నెమ్మదినిస్తాడంట. వారు తొట్టిల్లిపోవడానికి కారణాలు ఏమీ ఉండవంట. అండి చూసామా 119, 165 ఎంతో అన్నాడు. ఇంకా అది ఇన్ఫినిట్ అనమాట. ఎంత నెమ్మది ఇస్తాడో మనకే అది మనం కొలవలేము, చెప్పలేము. అంత నెమ్మదిని ఇస్తాడంట. మనం ధర్మశాస్త్రాన్ని ప్రేమించినంత, ఎంత ప్రేమిస్తే అంత, ఎంతో అన్నాడు. దానికి ఇక మనం చెప్పలేం. అంత నెమ్మదిని ఇస్తాడు. నెమ్మదినిస్తూ వారు తొట్టిల్లిపోరంట. వారు నిదానంగా నిలబడి, ఏమండి బండ మీద నిలబడినట్టుగా నిలబడి దర్జాగా ఉంటారంట. తూలిపోతాం కానీ తొట్టిల్లిపోతాం కానీ ఉండదంట. అలాగా నిలబెడతాడంట, స్థిరపరుస్తాడంట, దేవుడు బలపరుస్తాడంట. అలాగా ఆయన నెమ్మదినిస్తాను అన్నాడు. 6వ పాయింట్ సామెతలు 1:33 ఉపదేశాన్ని అంగీకరించే మనసు ఉండాలి. అలాంటి వారికి దేవుడు నెమ్మదినిస్తాడు. ఉపదేశం అంటే దేవుడు దాసులు ఏమండి ఆదివారం కానీ శుక్రవారం కానీ ఒక ఉపదేశాన్ని, కొంత వాక్యం ఇచ్చట కొంత వాక్యం అచ్చట ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఆ వాక్యాన్ని మొత్తం అంతటినీ కూడా సారాంశంగా తీసుకుని దాన్ని పోగేసి దాన్ని మిక్సీలో పెట్టినట్టుగా ఒక ఉపదేశంగా తయారు చేసి ఏమండి దాన్ని విశ్వాసులకు అందించే ఒక దైవ సేవకుడు ఇచ్చేదాన్ని ఉపదేశం అంటారు.
ఆదికాండంలో ఎక్కడో ఆదాము గురించి రాసి ఉంటుంది, మళ్ళీ అదే ఆదాము గురించి ఎక్కడో హెబ్రీ పత్రికలో రాసి ఉంటుంది. అది కలిపితేనే అసలు సారాంశం అర్థమవుద్ది మనకి. ఆ పనిలో ఒక దైవ సేవకుడు మెలకుగా ఉండి రాత్రంతా ప్రభు సన్నిధిలో ఆయన పాదాల దగ్గర ప్రార్థనాపూర్వకంగా ఒక ఉపదేశాన్ని సిద్ధపరుచుకుని ప్రార్థనాపూర్వకంగా వచ్చి చెబితే దాని సారాంశాన్ని ఉపదేశం అంటారు. ఆ ఉపదేశాన్ని విన్నటువంటి ప్రతి వారు కూడా అంగీకరించాలి, ఆ ఉపదేశాన్ని అనుసరించాలి. అలా గనక ఎవరైతే చేస్తూ ఉంటారో ఉపదేశాన్ని అంగీకరించి వాడికి ఏమిస్తాడంట? సురక్షితంగా నివసిస్తాడంట. వాడి కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడంట. అసలు భయమే ఉండదంట. ఎవరికే? ఉపదేశమును అంగీకరించేవాడికి, ఆ ఉపదేశానుసారంగా జీవించేవాడికి, సాధన చేసేవాడికి కీడు వచ్చునన్న భయమే లేకుండా నెమ్మదిగా ఉండేటట్లుగా దేవుడు అతడిని నడిపిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. ఆఖరిగా ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనకు చెప్పిన ఏమని చెప్తుందంటే, మనం నెమ్మదిగాను సుఖముగాను బతుకు నిమిత్తము మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనము ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసి ఉన్నది అని చెప్పాడు. ఏమండి, మనం నెమ్మదిగా సుఖముగా బతకాలంటే ఈ లోకంలో బతికినంతకాలం మనం ఏం చేయాలంట? రాజుల కొరకు ప్రార్థన చేయాలంట, అధికారుల కొరకు ప్రార్థన చేయాలంట. ఏమండి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి కోసం మనం ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మనకేమొస్తుందంటండి? 1 తిమోతి 2:1 నెమ్మది మనకు వస్తుందని చెప్పాడు. కాబట్టి పిల్లరా, మనం నీతిమంతులమైతే మనకేమొస్తుంది? నెమ్మదినిస్తాను అన్నాడు. ఆ నెమ్మది ఎలాగ వస్తుంది? ఈ ఫార్ములాలన్నీ చెప్పాడు. కాబట్టి మనం ఈ వాక్యాన్ని స్వీకరించి అంగీకరించి ఆ వాక్యానుసారంగా జీవించడానికి మనం ఒక తీర్మానం చేసుకుని, ప్రభువా నాకు నెమ్మది కావాలయ్యా, నీ దాసుల ద్వారా చెప్పబడిన నీ వాక్య ప్రకారంగా జీవించాలని ఆశపడుతున్నాను అని వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఆ వాక్యానుసారంగా జీవించడానికి శక్తినిమ్మని, ప్రాక్టికల్గా జీవించడానికి సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అలాగున్న ప్రభు మనలను ఆశీర్వదించునుగాక, నెమ్మదిని అనుగ్రహించునుగాక. ఆమేన్. కొద్దిసేపు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంశాలు మీకు జ్ఞాపకం ఉన్నంత మట్టుకు మీ అవసరతల గురించి